ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేయలేదు కదండీ. ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అన్నప్పుడు నేనేంటంటే వైలెట్ కలర్ సారీ కట్టుకుంటానని మీకు చెప్పాను కదా! సారీ అయితే ప్లీటింగ్స్ అనేవి పెట్టేసుకున్నాను. కానీ కట్టుకునే ముందు ఒకసారి మళ్ళీ ఇలా ప్లీట్స్ అనేవి ఐరన్ చేసుకున్నాను. ఎక్కువ సేపు ఉంచుకుందామని. అలాగే షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా మీకు. ఏ సెట్ బావుంటుందంటే అందరూ మల్టీ కలర్ అని అన్నారు కాబట్టి మల్టీ కలరే పెట్టుకున్నానండి. చాలా బావుంది మల్టీ కలర్ అనేది. ఇప్పుడు డెకరేషన్ నైట్ రేపు మార్నింగ్ కదా! ఇప్పుడు చేద్దామంటే ఓన్లీ బ్యాక్ డ్రాప్ ఉంటది కదా! అది పెట్టుకున్నాను. ఇది మా దేవుడు గదండీ! చాలా చిన్న రూమ్ ఉంటుంది. ఇక్కడే నేను వీడియోస్ అనేవి చేస్తాను. బ్యాక్ డ్రాప్ అనేది మీషోలో ఆర్డర్ పెట్టాను. ఆ వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. దాన్ని హాఫ్ చేసి కట్టుకున్నాను. ఎందుకంటే మన దేవుడి దగ్గర ప్లేస్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి హాఫ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ కావాల్సిన పూజ సామాన్లు ఇలా పెట్టేసుకున్నాను. 5:00 అయితే లెగాలి కదా! అందుకని చెప్పేసి కింద ఎందుకు పెట్టలేదంటే మళ్ళీ మనం మార్నింగ్ అనేది క్లీన్ చేసుకోవాలి. చాలామంది కింద పెడతారు. నాకు డౌట్ వస్తది. మళ్ళీ మార్నింగ్ వాళ్ళు క్లీన్ కదా! ఇవన్నీ తీయాలని టేబుల్ మీద పెట్టుకున్నా. నెక్స్ట్ ఈ గాజులైతే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి డజను రూ. 30 అయితే పడ్డాయి. అంటే 12 బ్యాంగిల్స్ మనకి రూ. 30 పడ్డాయి. 2 సెట్స్ హనీ షేడ్ అండ్ మంచి గ్రీన్ షేడ్ లాంటిదైతే ఈ 2 సెట్స్ అయితే తీసుకొనొచ్చాను. ఈ విధంగా మార్నింగ్ లేచిన తర్వాత పూజ చేసుకున్నాను. ప్రసాదాలైతే ఏం చేయలేదండి. తర్వాత అమ్మ చేసి పెట్టారు. నాకైతే ప్రసాదాలు ఇంకా చేయడం రాదండి. సింపుల్‌గా ఇలా అయితే చేసుకున్నాం. గడ్డి అనేది మనం పిచ్చుకలకి పెడతాం కదా! వడ్లుంటాయి కదా! అవి. ఆటిలతో అయితే మట్టిలో వేస్తే ఆ విధంగా వస్తాయండి. అవి వినాయకుడికి చాలా ఇష్టమైంది. మీకు తెలిసే ఉంటది. పూజ అయితే ఇలా చేసుకున్నాను సింపుల్‌గా. ఈ క్రాప్ టాప్ అయితే వేసుకున్నానండి షాప్‌కి వెళ్ళినప్పుడు. ఇలా సింపుల్‌గా పూజ అయితే చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరెలా చేసుకున్నారో కూడా వీలైతే నాకొక మెసేజ్ రూపంలో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ పిక్స్ అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.